Yes, in my heart I'll stay forever young. Thank you all my friends for good wishes that you sent. From my family and me, enjoyed your presence and company, and we hope that you will be forever young. Time seems to fly so fast, I guess it always will, but in my heart I'll stay. Yes, in my heart I'll stay forever young. Forever young, forever young. ఈ రోజు మన ముఖ్య అతిథి అయినటువంటి భీమ్ ప్రసాద్ సార్, డెప్యూటీ మేనేజర్ LNDC హాస్టల్స్, అండ్ కుటుంబ సభ్యులు మరియు ఆయన 3rd సెక్టర్ 3 స్నేహితులైనటువంటి వారు, అండ్ అలాగే మాతృశ్రీ నగర్ కాలనీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, కొలీగ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మీ అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు భీమ్ ప్రసాద్ గారి పదవీ విరమణ మహోత్సవం ఏదైతే ఉందో దానికి ఐ వెల్కమ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ మూర్తి సార్ టు ఆక్యుపై ది డైస్. అండ్ మన ముఖ్య అతిథి అయినటువంటి జయప్రద సార్ కూడా అందులో ఆయన బయోడేటా చదవమని నాకు అప్పచెప్పారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఇది చదవమని నాకు ఇచ్చినందుకు. 1955 డిసెంబర్ 27వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు గ్రామంలో రాళ్లపల్లి రామారావు గారు మరియు శ్రీమతి సింహాచలం గారులకు ప్రథమ సంతానంగా పుట్టారండి. ఆయనకి ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు, శ్రీమతి నాగమణి గారు మరియు శ్రీనివాసరావు గారు. ఆయన బాల్యమంతా కూడా ఆయన మేనమామ గారు అయినటువంటి నరహరిశెట్టి కృష్ణాంజనేయులు గారు మరియు వరలక్ష్మి దంపతుల దగ్గర జరిగింది. ఆయన మేనమామ గారి దగ్గర జరిగిందండి. ఆయన ప్రాథమిక విద్యని 1981లో SSC పూర్తి చేశారు. ఎక్కడ చేశారంటే ఆయన స్వగ్రామ పెదపాడులో చేశారండి. తర్వాత గవర్నమెంట్ ITIలో ITI కోర్స్ పూర్తి చేశారు. ఎప్పుడంటే 1983 ఏలూరులో చేశారు. అండ్ 1987 జూలైలో మన విశాఖ ఉక్కులో జూనియర్ ట్రైనర్గా ఉద్యోగాన్ని సంపాదించారండి. ఆ తర్వాత కూడా ఆయనకి స్టడీస్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో 2007లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కూడా పూర్తి చేశారండి. తర్వాత మార్చి 7, 1991 శ్రీ సుబ్బారావు గారు మరియు విజయలక్ష్మి గారి ద్వితీయ సంతానమైనటువంటి రమాదేవి గారితో ఆయనకి మ్యారేజ్ జరిగింది. అండ్ వాళ్ళకి 2 కుమారులండి. ఒకటి శ్రీ నాగ వెంకట దుర్గేష్, NITలో చేశారు. ఆయన NIT నాగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆయన స్థిరపడ్డారు. ఆయనకి రీసెంట్గానే మ్యారేజ్ జరిపించారు. ఎవరంటే వేణుమాధవ్ గారు మరియు ఇందిరా గారి కుమార్తె అయినటువంటి సాయి శ్రావణితో రీసెంట్గానే చేశారు. అండ్ తర్వాత ఇంకొక కుమారుడు ఎవరైతే సెకండ్ కుమారుడు ఉన్నారో ఆయన నాగ వెంకట మణిదీప్ గారు, ఈజ్ అ డాక్టర్ నాగ వెంకట మణిదీప్ MBBS పూర్తి చేసి మన విశాఖ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నారండి. ఇంకా తర్వాత మనకి కంపెనీలో మన స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆయన RMHP డిపార్ట్మెంట్లో పనిచేశారండి. అక్కడ పనిచేస్తూ INTC యూనియన్లో ఆయన మంచిగా అందులో ఏవైతే చేస్తున్నారో వాళ్ళ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్పంచుకొని ఆఫీస్ బేరర్గా ఉంటూ RMHP లిటరసీ స్కీమ్ని అమలు చేసేటప్పుడు ఏదైతే ఆయన తోడ్పడి అందుకు ప్రశంసాపూర్వకమైనటువంటి కృషిని ఆయన చాలా చేశారండి. ఆ తర్వాత గవర్నమెంట్గా తర్వాత అంచెలంచెలుగా ఆయన ప్రమోషన్స్ తీసుకుంటూ 2010లో ఎగ్జిక్యూటివ్ ఆయన జూనియర్ ఆఫీసర్గా ఆయన పదోన్నతి పొందారండి. ఆ తర్వాత పదోన్నతితో పాటు ఆయన ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ మేనేజ్మెంట్ చేస్తున్నారు. నేను డెప్యూటీ మేనేజర్గా లుకింగ్ ఆఫ్టర్ 3 హాస్టల్స్ అండి. 3 హాస్టల్స్ ముందు హాస్టల్ 1, 2 పేర్లు ఉండేవా, తర్వాత పేర్లు కూడా పెట్టిన దాంట్లో కూడా ఆయనే సజెషన్స్ ఇచ్చారు. 3 పేర్లు కూడా ఏవైతే పేర్లు అయితే ఉన్నాయో ఆ 3 పేర్లు కూడా ఆయనే సజెషన్స్ ఇచ్చారు. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత ఆయన మన విశాఖపట్నం నాగపురం గ్రామంలో తనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో సామాజిక బాధ్యతలన్నీ కూడా చూసుకొని చాలామందికి ఆయన ఉద్యోగాన్ని కూడా కల్పించారండి. దాంతోపాటు ఉన్నతకాలంలో హోటల్ భీమాస్ రెసిడెన్సీ అనేటువంటి బిజినెస్ కూడా ఆయన చేస్తున్నారు. ఆయన ఉద్యోగం కాకుండా అంటే ఒక ఉద్యోగంతోనే పాటు బిజినెస్లో కూడా ఆయన బాగా
రాణించారండి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏవైతే చేయగలుగుతున్నారో అవన్నీ కూడా. అండ్ అన్నీ చేసినప్పటికీ 38 సంవత్సరాల ఆయన సుదీర్ఘ సేవలు అందించారండి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. సో మన 31వ తారీఖున పరమవిరమణ కార్యస్తున్నారు. ఆయన ఇంతటితో ఆయన బయోడేటా పూర్తయిందండి. ఇప్పుడు ఎవరైనా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక ప్రీప్రజల కోసం వాళ్ళు వచ్చి మాట్లాడాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీరప్రసాద్ గారి గురించి చెప్పాలంటే లాస్ట్ 25 నుంచి నాకు పరిచయం ఉందండి. యూనియన్స్కి బ్యానర్స్ ఉన్నాం, ఆఫీస్ బ్యానర్ ఉన్నామండి. అప్పటి నుంచి కూడా మన వీరప్రసాద్ గారు అంటే బాగా పరిచయం ఉందండి. తర్వాత అనుకోకుండా ఆయన ట్రైనింగ్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత నేను కూడా 2014లో ట్రైనింగ్ సెంటర్కి వచ్చానండి. సో అక్కడ మళ్ళీ మా అసోసియేషన్ మిస్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా లాస్ట్ 10 years కూడా కలిసే ఉన్నాం అనమాట అండి. తర్వాత ఆయన్ని హాస్టల్కి పోస్టింగ్ చేశారు. సో హాస్టల్లో కూడా చాలా మంచి లోడ్ అది తీసుకుని ఆయన చాలా సక్సెస్ఫుల్గా చేశారు. బట్ ఆర్గనైజేషన్ పరంగా ఆయన రిటైర్ అవ్వడం వల్ల కొంచెం ట్రైనింగ్ సెంటర్ కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ 3 హాస్టల్స్ చూడాలంటే చాలా మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు అసలు ఎక్కడ లేకుండా పోయింది. సో ఆయన రిటైర్మెంట్ హ్యాపీగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా గారికి ఈరోజు సన్మాన వెంకటరావు గారికి అలాగే నా సహోద్యోగులకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భీమప్రసాద్ గారు 2010లో మా హాస్టల్లో వచ్చారు. అయితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆయనది నాది ఒకటే ఊరు. అప్పటి నుంచి మా బంధం ఇంకా ఎక్కువైంది. ఆయన జాయిన్ అయినప్పుడు 150 క్వార్టర్లకి ఆయన తీసుకొని 150 క్వార్టర్ల గురించి ఆయన తీసుకున్నారు. అది హుద్దు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినా సరే అన్నింటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. 3 హాస్టల్ 150 క్వార్టర్లు అంటే చాలా కష్టంగా ఉండేది. ఆయన అన్నింటిని ఓవర్కమ్ చేసుకొని వచ్చారు. తర్వాత నాకు కూడా ఆయన చాలా గైడెన్స్ ఇచ్చేవాడు. ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ విషయం అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా నన్ను ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా అది నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటే నీకు ఎప్పుడు కూడా నువ్వు బెస్ట్గా ప్రతి విషయంలో కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను. ఎక్క ముందు కూడా అదే ఫాలో అవుతాను. తర్వాత కొన్ని విషయాలు రిటైర్మెంట్ ఈపీఎఫ్ ట్రైనింగ్ పడి నేను అప్లై చేయను. క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను అప్లై చేయాలని చెప్పాను అన్నమాట. అంటే చాలా చెప్పారు, లేదు ఆయన ఇది నువ్వు చేస్తే లైఫ్ లాంగ్ నేను గుర్తుంటా కావాలని చూడాలన్నారు. నాతో పాటు కొంతమంది చేయడం కూడా అప్లై చేయలేదు. అప్పటికి చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఆయన అప్లై చేశారు. ఆయనకి ఇప్పుడు 25,000 నాకు వస్తే 50 రావచ్చు. అది నా లైఫ్ టైం బెనిఫిట్ అని నేను చాలా ఫీల్ అవుతాను. కూడా సరే, ఇప్పుడు అంతా నా అనుభవం అన్ని నేను తండ్రిలాగా ఆయన ఆదరించాం, బాగా చూసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు అందరూ తెలుసు. ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మ నాన్న కూడా నాకు అందరూ బాగా పరిచయం. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను ఫాలో అవుతాను. టెక్నిక్స్ కూడా అలా ఫాలో అవుతాను. తర్వాత ఆయన లైఫ్ టైం ఇంకా పెరగాలని, ఇంకా రిటైర్మెంట్ లైఫ్ ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడొచ్చండి. ట్రైనింగ్ ఈ కార్యక్రమానికి సన్మానం పెట్టినటువంటి ప్రసాద్ సార్కి, అలాగే యూనియన్ రిప్రజెంటేటివ్స్కి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకి, అలాగే ఎన్డీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే సన్మాన గ్రహీత ఫ్యామిలీ మెంబర్స్కి, వేరే డిపార్ట్మెంట్ చేసిన రిప్రజెంటేటివ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పదవీ విరమణ చేస్తున్న భీమప్రసాద్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మీ అందరూ కూడా. అలాగే ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాల భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Very good afternoon to all. Actually, sir, so yesterday 2017 నుంచి క్లోజ్గా అసోసియేట్ అయ్యాను. సో రియల్లీ అంటే సార్తో వర్క్ చేస్తే డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే వన్స్ ఇది ఆల్ ఇన్ వన్ ఇఫ్ వన్ వర్డ్లో చెప్తే, అంటే హిందీలో చెప్పాలి అంటే జిందాగీ సార్.
సో రియలీ అంటే ఫీల్ అయ్యాను ఎవ్రీ సొల్యూషన్ లేదంటే సజెషన్స్ నెవర్ రిమైండ్ అంటే సార్ అది చెప్పలేదు కాదు అది చెప్పి సార్ ఆల్వేస్ హెల్పింగ్ కోసం ఓకే నేను చూస్తాను కదా సో వన్ మాట ఇది సో దానికోసం చెప్పానంటే హిందీలో చెప్తారు జిందగీ లైఫ్ సార్ సో విత్ దిస్ సార్ మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ హెల్దీ అండ్ ప్రాస్పరస్గా ఉండాలి ఇది విష్ చేసి థ్యాంక్ యూ సార్. ఐఐటీస్గా చేసినటువంటి శ్రీ నందం వెంకట్రావు గారికి వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంకా ఎవరైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారా? చాలా రకాలైనటువంటి ట్రైనింగ్స్ని మనం రిక్రూట్ చేసుకుంటాం. అంటే ఇంజనీరింగ్ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని, అలాగే అంతే కదా డిప్లొమా శాండ్విచ్ ఆల్మోస్ట్ మేజర్గా అయితే ఈ 3 సెక్షన్స్ వాళ్ళని మనం అందరం రిక్రూట్ చేసుకుంటామండి. వాళ్ళందరికీ కూడా అలాగే ఇంటర్న్షిప్ వాళ్ళకి కూడా రీసెంట్గా వీ స్టార్టెడ్ గివింగ్ హాస్టల్ అనమాట. వీళ్ళందరికీ తీసుకొని కొంతమందికి అయితే 1 మంత్కి అంటే 28 డేస్కి హాస్టల్ తీసుకొని హాస్టల్తో పాటు కొన్ని క్వార్టర్స్ కూడా ఆయన అండర్లో ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్లో చేసిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో లేడీస్ అందరికీ కూడా హాస్టల్ కాకుండా క్వార్టర్స్ ఇస్తాం అనమాట. అవి వేప్రసాద్ గారి అండర్లో ఉంటాయి. సార్ ఆల్మోస్ట్ మీరు ఒక ఎన్ని క్వార్టర్స్ సార్ 30 ఎన్ని క్వార్టర్స్ హ్యాండిల్ చేసి వేప్రసాద్ సార్ 30 ఎన్ని క్వార్టర్లు హ్యాండిల్ చేసి ఒకప్పుడు 159 క్వార్టర్లు ఉండేవటండి. ఇలా మ్యాన్ పవర్ తగ్గిపోతూ ట్రైనింగ్స్ తగ్గిపోతూ అన్నిటి వల్ల ఇప్పటికి 30 వచ్చినాయి. సో ఒకప్పుడు ప్లీజ్ ఇమాజిన్ దట్ ఏంటంటే 159 క్వార్టర్స్ని దాంతోపాటు 3 హాస్టల్స్ అంతా కూడా అబ్బాయిలే ఉంటారు. అబ్బాయిలు చెప్పడం కాదు కానీ కొంచెం అబ్బాయిలు హ్యాండిల్ చేయాలంటే కష్టమే. సో అందరినీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన హ్యాండిల్ చేసుకున్నారు. ఆయన చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. ఇంతకుముందు హాస్టల్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ అలా వర్క్ చేస్తూ ఉంటారంటే ఎగ్జిక్యూటివ్స్, అలాగే ఒక 2 నాన్ ఎగ్జిక్యూటివ్స్, ఒక 3-4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అలా మ్యాన్ పవర్ తగ్గిపోతే ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన 2 మాత్రమే ఉన్నారు. సో ఇంతకుముందు ఆదినారాయణ వేప్రసాద్ గారు ఉండేవారు. తర్వాత నారాయణకు ట్రాన్స్ఫర్ అయిపోతే ఇప్పుడు 2 ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఆయన వచ్చి అంటే ఎన్ఎన్టీసీకి వచ్చి హెచ్ఓడికి చెప్పి ఇష్యూ పెద్దదైంది ఇలా అలా చూడండి అట్లాంటి ఏమీ రాకుండా అంతా ఆయన వైపు నుంచి ఆయన హ్యాండిల్ చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆయన చూసుకున్నారు. అండ్ హెచ్ఓడీస్కి కూడా ఒక ధైర్యం అనమాట. ఓకే వేప్రసాద్ గారు హాస్టల్లో ఉంటే మా వరకు ఇష్యూ అయితే ఏం రాదు, ఆయన హ్యాండిల్ చేసుకుంటారు. నయాలో భయాలో ఏదో ఒక విధంగా మొత్తానికి ఇబ్బంది లేకుండా చూసుకొని మా వాళ్ళకి ఇష్యూని తీసుకొని రాదు అనేది వాళ్ళందరికీ నమ్మకం. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం మన హాస్టల్ నుంచి మీరు వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం ఆ లోటు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆయన హాస్టల్లో వర్క్ చేసినప్పుడు ఇంకొక మేజర్ వర్క్ ఏదైతే ఉందంటే ఎంటీటీస్కి ఒక దాన్ని ఏమంటారు ప్యానల్ రెంట్ ఒక ఇష్యూ ఉండిందండి. అంటే వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు ఇన్ ద సెన్స్ డబ్బులు కొన్ని రావాల్సినవి ఉండేవి. బట్ దానికి ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఆయన వెళ్ళి ఏదైతే రావాలో కంపెనీకి కొంత మనీ ఆయన తీసుకొని రాగలిగారు. అప్పుడు ఒక చిన్న ఆయన కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశారు. బట్ స్టిల్ ఆ ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా హీ సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. సో రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అండ్ నౌ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మాట్లాడడం అయిపోతుంది సార్. సంతోషి కుమార్. అలాగే మరి కార్యక్రమం ముఖ్యంగా వేప్రసాద్ గారు 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సర్వీస్ చేసి ఈ నెల 31వ తారీఖుని ఈ ఆలయం నుంచి రిటైర్ అవుతున్నటువంటి మా సోదరుడు నాకు బ్యాంక్ ఫోను వేప్రసాద్ గారికి, అలాగే డిపార్ట్మెంట్ హెచ్ఓడి మూర్తి గారితో కూడా నాకు చాలా అనుభవం. ఎందుకంటే మీ అందరూ కోకో డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలు పనిచేసి తర్వాత డిఫరెంట్గా డిపార్ట్మెంట్ మారుతూ ఈరోజు ఈ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి అయ్యారంటే చాలా సంతోషం. ఎందుకంటే మా మిత్రుడు కాబట్టి వారికి, అలాగే ట్రైనింగ్ డిపార్ట్మెంటు సహచర సోదరులకు, అలాగే కుటుంబ సభ్యులకు, అలాగే శ్రీమతి గారికి అందరూ కూడా ముందుగా నమస్కారాలు. దాని రిటైర్మెంట్ అనేది తప్పదు. ఎందుకంటే ఒకసారి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అవ్వాలి. కానీ ఈ మధ్యకాలంలో మన నారాయణలో రిటైర్మెంట్కి ముందే విఆర్ఎస్ ఉన్నారు. ఇంకా ఒక 500 మంది విఆర్ఎస్ తీసుకోవడం మిత్రుడు అలాగే టీఎన్టీసీ రామ్మోహన్ కుమార్ గారికి. సరే ఈ కంపెనీలో మనం చాలా చూసాం. ఎందుకంటే 38 సంవత్సరాల సర్వీస్లో మరి వేప్రసాద్ కోసం మాట్లాడాల్సి వస్తే
ఆయన ఆర్ఎంఎస్పీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేయడం, ఆ తర్వాత ఆఫీస్ అయ్యి ట్రైనింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సోదరిగా చెప్పారు, ఎందుకంటే ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఏ రకంగా పనిచేశారు. కానీ ఆయనతో నాకున్న అనుబంధాన్ని మాత్రం నేను చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేను ఐఎన్టీయూసీకి ప్రెసిడెంట్ అవ్వడానికి ఒక ముఖ్యమైన భూమిక పోషించడం ఎవరంటే భీమప్రసాద్ అని చెప్పాలి. కాబట్టి నేను నాయకత్వంగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఐఎన్టీయూసీలో నువ్వు అక్కడ కాదు, ఈ యూనియన్లోకి రావాలి, ఇక్కడ నాయకత్వం వహించాలి, మేమంతా కూడా నీ వెనకాల ఉంటామని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్లో ఉపయోగిస్తూ అందరినీ కూడా సమన్వయపరుస్తూ రాజశేఖర్ గారితో సంప్రదింపులు జరిపి మొత్తం మీద నన్ను ఈ యూనియన్కి అధ్యక్షుడిగా చేసే దాంట్లో చాలా వరకు ఆయన ప్రయత్నం అయితే ఉంది. ఆ రకంగా ఆ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా చేయకుండా సుమారు 22 సంవత్సరాలు ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా ఉండడానికి కూడా ఆయనతో పాటు చాలా మంది సహకరించారు, అందులో భీమప్రసాద్. అయితే మేము నాయకత్వం చేయడం అంటే నాయకత్వంతో పాటు చాలా విషయాలు అందులో ఉంటాయి. ఎందుకంటే ఒక ఇనిషియేటివ్ స్కీమ్ అనేది విశాఖపట్నం స్టేట్ బ్యాంక్లో ఎర్నింగ్ ఆఫ్ ది మనీ, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరికి ఎంత వస్తుంది అన్నది 31వ తారీఖు వచ్చేటప్పటికి ఆసక్తి. దానికి మేము అందరం కూడా ఏదో పేరుకి రాజశేఖర్ గారు మేమంటే ఏదో మాటలు చెప్తాం కానీ మైక్ ముందు 4 మాటలు చెప్తాం కానీ కాగితం క్యాల్కులేట్ చేయాలంటే ఆ నాలెడ్జ్ మాకైతే తక్కువ. దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఏ డిపార్ట్మెంట్లో ఏ గ్రేడ్కి ఎంత ఇన్సెంటివ్ వస్తుంది అనేది 30వ తారీఖుకే మాకు తీసుకొచ్చి ఒక పేపర్ ఇచ్చేవాడు, అన్నకి ఇలా వస్తుంది, దీన్ని మనం పబ్లిసిటీ చేయాలంటే ముందుగా ఆ డిపార్ట్మెంట్లో పెట్టి మిగిలిన డిపార్ట్మెంట్లో కంటే ఆ రకంగా షాడో వర్క్ చేస్తూ యూనియన్కి అనేక రకాలుగా ఆయన ఉపయోగపడ్డాడంటే చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. అలాగే మరి ఇప్పుడు ఆఫీస్లో అయిన తర్వాత కూడా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఏ అవసరం వచ్చినా గబుక్కుని ఫోన్ కొడితే ఈ సోదరుడికి హెల్ప్ చేయాలి అది అంటే తప్పనిసరిగా క్వార్టర్ అవ్వడంలో కానీ అలాగే అకామిడేషన్ పెట్టుకోవడంలో కానీ ఇలాగ అన్ని సందర్భంలో ఒక నాయకత్వంలో మేము కానీ మా కుటుంబంతో కూడా అన్ని రకాల కూడా అనుబంధం ఏర్పాటు చేసుకుంటూ ఒక సుదీర్ఘ కాలం పాటు మా ప్రయాణం సాగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకొక నాయకత్వంగా ముందుకెళ్ళడానికి కూడా ఆయన సహకారం కూడా మాకు అవసరం. అయినా రిటైర్మెంట్ అయ్యారు కాదు, ఇప్పుడు బ్రహ్మని ఇంకా స్పీడ్గా పనిచేస్తారు. ఇప్పుడు మేము సోదరు చెప్తున్నారు, ఎందుకంటే డిపార్ట్మెంట్కి చాలా అవసరం నిజమే. ఎందుకంటే డెడికేటెడ్గా వర్క్ చేసేటప్పుడు ఆ లోటు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, కానీ అది తప్పదు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద వాళ్ళని చూసాం. ఈ డిపార్ట్మెంట్లో అక్కడ మూర్తిగా చేతులు పక్కన వచ్చి నీకంటే 6 నెలల 3 నెలలు ఉంది, నాకు 6 నెలలు ఉంది, 6 నెలల కంటే ఎక్కువ నెలలు ఇవ్వాలి. అందు గురించి ఎవరు ఎంత కావాలంటే ఉంటారో కూడా తెలియని పరిస్థితి అనమాట. సరే ఏమైనా ప్లాంట్గా అయితే ఇబ్బంది అయితే ఉండదండి. అయితే కొద్ది రోజులు ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైనా పబ్లిక్ సెక్టర్స్లో ఆ ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులు గతంలో కూడా చాలా అధిగమించాం, కానీ ఇప్పుడు వచ్చినటువంటి స్ట్రగుల్ అనేది డిఫరెంట్ టైప్ స్ట్రగుల్ కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి అయినా ఉన్నా నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. భవిష్యత్తులో ఒక పబ్లిక్ సెక్టర్ కూడా అవసరమైతే సెయిల్తో పాటు కలిసి ముందుకు వెళ్తామని నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఆ వరి అనేది ఉన్నటువంటి కొత్త జనరేషన్ అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ సోదరుడు భీమప్రసాద్ గారు వారందరికీ కూడా నా నమస్కారం అండి. అయితే భీమప్రసాద్ గారు 35 ఏళ్ళు అంటే నాకు 32 ఏళ్ళ నుంచి తెలుసండి. అంటే పేరు కూడా చెప్పండి. అయితే ఈయనకి నాకు మామూలు బేసికల్గా ఏంటంటే సెక్టర్ 3లో 450 రూమ్ అని ఒక రూమ్ ఉండేది అనమాట. అక్కడికి ఏంటంటే వేరేలో స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవ్వడం వచ్చిన అందరూ చాలా మంది వేరే రూమ్కి వచ్చి అక్కడ చదువుకుని అక్కడ జాయిన్ అయ్యేవారు. అది ఫస్ట్ సర్వీస్ వెళ్ళింది. చాలా మంది ఆ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా కూడా ఏ రూమ్లో అంటే అప్పట్లో చాలా ఇబ్బంది అండి. ఎక్కడ కొంచెం అంటే మనకి ఎక్కడ అకామిడేషన్ దొరకకపోతే ఇక్కడ దొరికింది భీమప్రసాద్ గారు చెప్తాడు ఖచ్చితంగా అక్కడ సహాయం జాయిన్ అవ్వడం వస్తుంది. ట్రైనింగ్ సెంటర్ అదే ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా సహకారం ఇచ్చారండి. సరే డిపార్ట్మెంట్ చూసినప్పటికి ఎంత గమనాకుండా చెప్పారు ఇన్సెంటివ్ విషయంలో ఆయన ఫస్ట్ తయారు చేసాడు ఆ స్కీమ్. అంటే రా మెటీరియల్లో మామూలు మనం చేసింది 7 మిలియన్ టన్స్ అంటే ప్లాంట్కి వచ్చింది 12 మిలియన్ టన్స్ అవుతాను రా మెటీరియల్. ఆ రోజుల్లో ఈయన ఒక ఈ స్కీమ్ తయారు చేస్తే ఆ రోజుల్లో ఈయనకంటే మొదట ఇబ్బంది పడ్డాడు. అంటే ఈయన తయారు చేసే నాకున్న మొదట అని కొంచెం చాలా ఇది చెప్పారు కదా. ఐఎన్టీసీలో ఫస్ట్ మీ బిఎస్సీసీలో మీ అందరూ ప్రాథమికంగా మేము బిఎస్సీ లిస్ట్ నెంబర్ పడుతుంది ఐఎన్టీసీలో తర్వాత. కాకపోతే యూనియన్లో మేము ఎదగలేకపోయాం.
అంటే మా తర్వాత గంధ వెంకటనగర్ భీమప్రసాద్ అంటే మనం ఎలాగ ఎదలేకపోతున్నాము, మన ఐఎన్టీసీలో ఉన్నారు కదా, గంధ వెంకటనగర్ తీసుకొస్తే ఎలా ఉంటుందని ఈ అంటే అప్పట్లో జరిగిన విషయం. ఈయన కూడా ఐఎన్టీసీలో చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. అప్పుడు కొన్ని మంత్రి రాష్ట్రానికి రావడం వల్ల గంధ వెంకటనగర్ ఎరగాలంటారు. అప్పుడు భీమప్రసాద్ మన సెక్రటరీలో మీటింగ్ పెట్టి ఈ గంధ వెంకటనగర్ తీసుకొస్తే మనకంతకే బాగుంటుందని ఈయన తీసుకొచ్చి ఇవాళ అంటే ఉండేదంటే ఐఎన్టీసీ అంటే దేశంలోని పెద్ద సంస్థ, దీనికి మనకు కూడా బాగుంటుంది. ఆ రోజున ఇక్కడ సెక్రటరీలో మీటింగ్ పెట్టి జరిగింది. అంటే సెక్రటరీలో మీటింగ్ అంటే కూడా చెప్తారండి. సెక్రటరీలో మా వాళ్ళు అంటే మేమంతా ఒక వింగ్గా ఉండేవాళ్ళు. అంటే ఈ దాంట్లో భీమప్రసాద్ పొలిటికల్గా ఫస్ట్ మేము గెలిపించింది రాజా కార్పొరేటర్, తర్వాత మున్సిపల్ చైర్మన్. అంటే సహాయకారం ఎంత ఉండేదంటే సెక్రటరీలో అంటే బ్యాచ్ అంటే కమిట్మెంట్ తోటి పనిచేసి మీ అందరూ కూడా అంటే గెలుపుకి కొంత మాది కూడా పాత్ర ఉండేది ఖచ్చితంగా. గురుముద్రెడ్డి గారు కానీ, చింతపూడి వెంకటరాజు గారు కానీ, అన్నా శ్రీనివాస్ గారు కానీ ఏళ్ళు ఎదగడంలో మా పాత్ర అంటే భీమప్రసాద్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. అంటే దాని వెనకాల అబ్బాయి మనం దీన్ని చేయొచ్చు అంటే మేము ఏం కూడా ఆ రోజుల్లో మాకు ₹1 కూడా తీసుకోకుండా వీళ్ళు వస్తే భీమప్రసాద్ డబ్బులు తీసుకోవద్దు, మనకు వద్దు, రేపు పొద్దున మనం పట్టుబడి చేస్తే రేపు పొద్దున మన వెనకాల తిరగాల్సి వస్తుంది, మనం డబ్బులు తీసుకోవద్దు ఎక్కడ కూడా అని వీళ్ళు పొలిటికల్గా వీళ్ళంతా ఎదగడానికి అంటే మా పాత్ర కూడా అంటే భీమప్రసాద్ పాత్ర కూడా ఈ పొలిటికల్ ఈ గోదావరి ప్రాంతంలో పొలిటికల్గా కూడా ఎదగడానికి ఈ పాత్ర ఉందండి. అంటే మీకు చాలా మందికి తక్కువే తెలుసు. ఈయన కమిట్మెంట్ అన్నది అధికార కార్యదర్శులు బహుముఖ ప్రజలు ఇవన్నిటికంటే ఎక్కువ. ఇవన్నీ కూడా కార్యదర్శి అంటే ఎప్పటి నుంచి ఫస్ట్ కమిట్మెంట్ ఫస్ట్ ఏదైనా సాధించాలంటే యూనియన్లో కనుక కావాలంటే ఖచ్చితంగా దాంట్లో సాధించాడు. తర్వాత బయట అందరూ డిప్లొమా చేస్తుంటే డిప్లొమా చేసాడు. ఈయన ముందు ఎవరు ఒక విజనరీ అంటారు, ఎన్నిటికంటే ముందు ఒక విజన్ ఉండేది ఈయనకి ఖచ్చితంగా. ఫస్ట్ మనం సైట్లు కొనుక్కోవాలంటే ఈయన ఫస్ట్ ఏంటంటే ఉడాలో ఎవరికైనా తెలియదు. అంటే మీరు మన ఈ రోజుల్లో కూడా ఉడాలో ఎవరికైనా తెలియని రోజుల్లో ఉడాలో డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు అన్నది ఫస్ట్ జనాలందరూ మా అందరికీ చెప్పింది ఈయన. అంటే దాని ద్వారా ఏంటంటే గోపాలపాలెం ప్రాంతంలో చాలా మంది సైట్లో కొనుక్కోవడం జరిగింది. మరి చాలా చెప్పాలంటే అందరూ చాలా చెప్తే మరి చాలా ఉన్నదంటారు. అంటే ఈ సందర్భం ఎందుకంటే మీ అందరికీ కూడా కొత్త విషయాలు ఎన్ని తెలియదు. అంటే 32 ఏళ్ళలో చాలా మంది చూసాం కాబట్టి సందర్భం ఇది కాబట్టి మరి ఈ మనకి గుర్తుతో ముగిస్తామండి. భీమప్రసాద్ గారి విశిష్ట అతిథి మా అన్న భీమప్రసాద్ గారు, అలా మిసెస్ రమాదేవి గారు, దుర్గేష్ అండ్ మనది బన్ను అంటాము, ప్లస్ సాయి శ్రావణి, వేణుగోపాల్ గారు అండ్ ఇందిర గారు, మరియు అందరూ మా మాతృశ్రీ కాలనీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన శ్రీనివాస్ గారు కూడా వెల్కమ్ అండి మీకు కూడా. భీమప్రసాద్ గారు యాక్చువల్గా ఏంటంటే మా తరపున ఏవైనా సన్మాన కార్యక్రమాలు చేస్తే కానీ అన్నీ మొత్తం అతనే లీడ్ రోల్ తీసుకొని సన్మానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు భీమప్రసాద్ గారికి సన్మానం చేయడానికి రావడం మా అదృష్టము రియల్లీ. సో ఆయన చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భీమప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన పెద్ద విరాట్ స్వరూపం, మనకు తెలియదు. ఆయన ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఏ రంగంలో అయినా, ఈవెన్ హాస్టల్లో ఈ డిపార్ట్మెంట్కి ఓన్లీ హాస్టల్ నిర్వహణ మాత్రమే తెలుసు, కానీ ఆర్ఎంహెచ్వి లాంటి పెద్ద డిపార్ట్మెంట్లో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసి ఇక్కడ టీఎన్డీసీలో ఆ కార్యదక్షతను కూడా నిరూపించుకున్నాడు. కానీ దానికి మించి భీమప్రసాద్ గారు ఏదైనా పని చేయాలంటే ఆయన స్ఫూర్తికి ఒక కారణం నాకు ఒకప్పుడు చెప్పారు. ఏంటంటే మన స్టీల్ ప్లాంట్లో ఒక బోర్డు ఉండేది, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్ బట్ నాట్ ఫర్ క్రియేటివిటీ. సో దాన్ని స్ఫూర్తిగా పొంది ఆయన ఏది చేసినా చాలా క్రియేటివ్గా చేస్తారు. ఈవెన్ చిన్న బ్యానర్ కావాలన్నా ఏదైనా కావాలన్నా చాలా 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 సునిశ్చితంగా పరిశీలించి దాన్ని కరెక్ట్గా అంటే మ్యాక్సిమం బాగుండేలాగా ఇంకా ఏం చేయొచ్చు అన్నది కూడా ఆలోచిస్తారనమాట. అంత నిశ్చితంగా ఆలోచించి అన్నింటిలోనూ అతని ప్రత్యేకతను చాటుకుంటారు. మా మాతృశ్రీ నగర్లో ఏ కార్యక్రమం జరగాలన్నా
పెద్దన్న పాత్ర అనమాట. ఎవరికి బి ప్రసాద్ది. ఏది చేసినా అతని చేతుల మీదుగా అవుద్ది. చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, అంటే గణేష్ సెంటర్లో మేము గణేష్ సెంటర్ అని పిలుచుకుంటాము. ఆ గణేష్ సెంటర్లో వినాయకుడి కార్యక్రమాలైనా, ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలైనా, ఏవైనా కాలనీలో ఏవైనా ఇబ్బందులు వచ్చినా ముందుండి చాలా ఎఫెక్టివ్గా అందరితో మాట్లాడి, ఏ ఆఫీసర్ కావాలంటే ఆ ఆఫీసర్కి ఫోన్ చేసి కరెక్ట్గా పని అయ్యేలాగా చూస్తారు. సో ఓవరాల్గా ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అనమాట. అంటే ప్రతి దాంట్లోనూ అతని మార్క్ అనేది ఉంటుంది. సో బి ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు, బట్ అంత టైం తీసుకోవడం బాగోదు. సో విష్ యూ ఆల్ సక్సెస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అతిథి చీఫ్ గెస్ట్ మా అల్లుడు తాడపల్లి భీమప్రసాద్. విషయం ఏంటంటే ఇద్దరం ఒకళ్ళొకళ్ళు కష్టపడి ఇద్దరం అటు ఐటీసీలో ఆయన ఇటు సిఐటీలో నేను ఎదిగాం. అందువల్ల మాకు అనుభవం అంత బలంగా ఉంటుంది. దాని ప్రత్యక్ష సాక్షి వీడియో తీసే టీవీ రావడం. ఇది కూడా మా డిపార్ట్మెంటే. ఇదే ట్రైనింగ్ సెంటర్లో ఒకే బ్యాచ్లో జాయిన్ అయ్యాము 87 జూలైలో. చాలా చిన్న ఆర్గ్యుమెంట్ల నుంచి అలా స్టార్ట్ అయ్యేది. ఆయన బేసిక్గా కాంగ్రెస్ ఫేవరెట్. మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ అయినా కానీ నేను సిఐటి సిపిఎంలోకి విడిపోయిన సుందరయ్య గారు ప్రభావంతో కొంత అవన్నీ వేరే విషయాలు. ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ రామారావు గారితో బాగా పరిచయం, కృష్ణారావు గారు అందరూ రావడంతో అంశాలు చిన్న ఏంటంటే ఐఐటీసీలో మిగిలిన లీడర్లో పెద్ద సమస్యల గురించి పెద్ద పట్టించుకునేవారు కాదు, ఏదో హడాడు చేసి పోయేవారు. కానీ ఈయన స్టడీ చేయడం, నన్ను క్వశ్చన్ చేస్తూ ఉండేవాడు. మే రికగ్నేషన్లో ఉంటే ఆడ గుర్తింపులోకి వచ్చినప్పుడు నేను ఆయన చేస్తూ ఉండేవాడు. అలా పరస్పరం ఒకళ్ళొకళ్ళు ఆ క్వశ్చనింగ్ అనేది. అయితే మొదట్లో ఎవరైనా కూడా తెలియదు. బహుశా నాకు అలవాటు పడి చాలామంది వేరు వేరు క్యాస్ట్లు అనుకునేవారు కూడా. తర్వాత తెలిసింది ఈయన ఎక్కడ ఏలూరు దగ్గరే పలానా అని. ఆ రకంగా కూడా గత బీరకాయ పీచోడు కలిసింది. మాకు ఇంకా 2-3 రావాల్సిన రాలేదు అనుకోండి. రంగారావు, కాశీ అంతా. అయితే అనుకోకుండా మా ఆర్ఎంహెచ్లో ప్రత్యేకత ఏంటంటే లీడర్స్ అందరూ ఒకటే కమ్యూనిటీ చెందిన వాళ్ళు. అదో పెద్ద విచిత్రం. డామినెంట్ ఇద్దరే వేరే క్యాస్ట్. అది కూడా అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఆర్ఎంహెచ్లో ఇన్సెంటివ్ విషయాల్లో కానీ, ఫెసిలిటీస్ విషయాల్లో కానీ, డస్ట్ విపరీతమైన డస్ట్ ఉన్న ఏరియాలో అటువంటి ఫెసిలిటీస్ తీసుకురావడంలో చాలా అన్ని అంశాల్లో వాటర్ కూలర్ దగ్గర నుంచి స్ట్రగుల్ చేసి అందరం కలిసి, ఇన్సెంటివ్ దగ్గర నుంచి ఇంత మనం చెప్పారు, అలాగే ఏసీల దగ్గర నుంచి. ఇదే డిపార్ట్మెంట్లో డిస్కషన్ అయినప్పుడు ఒక ఆయన జోక్ చేశాడు, ఆర్ఎంహెచ్ వాళ్ళకి ఏసీలు కావాలా, మీరు నాన్నకి చూడొచ్చు, మీకు ఏసీలు కావాలా. ఆ హేళనకి పోట్లాడి 4 సంవత్సరాలు దాంట్లో అందరూ కూడా కలిసి వచ్చి అన్ని యూనియన్లు కూడా కలిసి స్ట్రగుల్ చేస్తే 4.5 సంవత్సరాల తర్వాత టిపి రావు గారు అని ఆయన ఈడీ చేశారు. ఆయన టైంలో ఆయన వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా ఆర్ఎంహెచ్లో ఈ ఎక్విప్మెంట్స్ కంపల్సరీ ఏసీలు ఉండాలని చెప్పేసి ఆయన శాంక్షన్ చేసి ఈ రోజున అది ఇంచుమించు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆ రకంగా స్ప్రెడ్ అయింది. సో వీటన్నింటిలో కూడా మొదటి నుంచి కూడా ఆ రకమైన అంటే మిత్రత్వంతో కూడా శత్రుత్వం అన్నమాట. ఆ రకంగా ఉండేది మా మధ్య. ఇప్పటికీ అంశాల మీద ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే నన్ను చాలాసార్లు టౌన్షిప్ నుంచి బయటికి రమ్మనేవాడు. బయటికి రామాయ అక్కడ కోరపాలెం ఏరియాలో అయితే బాగుంటుందని చెప్పారంటే మాకేంటంటే ఈ పని దీని మీద అలా ఉండిపోయారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైంది, నేను చూసిన దానికంటే చాలా ఎక్కువగా ఎదిగున్నాడు. మంచిదే. కాకపోతే మొన్నే కొంచెం హెల్త్ బాగాలేదని నాకు చాలా బాధ కలిగింది. సరే తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా పరిచయం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆరోగ్యంగా మంచి ఉన్నత స్థాయికి ఎదిగి అవసరమైతే మన వార్డు కార్పొరేటర్గా అంటే పక్కన ఉన్నాడు మా పెద్దన్న, ఆ వర్షం పడి పెద్దన్న, ఆయన ఆశీస్సులు ఈ ముందుంది ఆయన అర్థవుతుందా. సరే ఏదేమైనా సరే పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ పిలిచినట్టు అందుకే మేము ఫ్యామిలీతో సహా వచ్చాము. అబ్బాయి రేడియో లేదా దాన్ని తీసుకొచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ముందుకు రాలేదు. కానీ ఏదైనా బిఎం ప్రసాద్ అనే వాడికి స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేకత ఉన్నదనేది మేము గమనించాం. ఎవరికి కనపడకుండా
ఏం చేయాలో చేసి చెప్తాడు నేను పని చేశాను. కానీ అందరికీ మాతృశ్రీ నాకు సైడ్ ఇచ్చాను. బ్యాచ్ పెట్టి కాకపోతే అక్కడ పెట్టి నాకు ఎక్కడో 100 గజాలు. ఇప్పుడు నాకు నేను మా అబ్బాయి ఇంట్లో ఉన్నాను, మా కోడలు నన్ను మా ఆమెను చూసుకుంటే పర్వాలేదు, కాకపోతే బియ్యం ప్రసాదానికి అక్కడ ముఖ్య బాబుని అడుగుతాను. అయితే పదవీ విరమణ అన్నారు కానీ ఇప్పుడు ఉద్యోగ విరమణ రేపు మాకు పదవిలోకి వస్తాడు. ఆ పదవి విరమణకి భారీ ఎత్తున మనం కార్యక్రమాలు చేద్దాం. కానీ ఒకటి మాత్రం అందరిని ఐక్యం చేయడంలో కానీ ఏదైనా సమస్య వస్తే నిలబడడంలో కానీ రాళ్ళవల్లి భీమప్రసాద్ అన్నవాడికి ప్రత్యేకమైన గౌరవం ఉన్నదనేది మేము గమనించాం. గంగాధరరావు అని చెప్పారు. అదే బేసికల్గా ఆయన కాంగ్రెస్, నేను తెలుగుదేశం. ఇక మా డీసీఎస్ గారు నేను కమ్యూనిస్ట్ అన్నాడు. ఏ ఇష్టమైనా ఆ ఇష్టమైనా అందరూ ఇష్టమే, ఒకే రకమైన పిలుపు చెందినవాడు. కానీ మంచి లైఫ్ లీడ్ చేశాడు. ఆ రోడ్డు పూర్వం నుంచి ఆ బ్రిడ్జ్ వరకు, రాజనగర్ బ్రిడ్జ్ వరకు కూడా గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి అందరి దగ్గరికి రోడ్డు వైడింగ్ చేసిన కీలక భూమి పోషించాడు. అందులో నేను కూడా ఆయన సాయం చేశాను. ఎప్పుడైనా అప్పుడైనా ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా సరే స్థానికంగా ఉన్న ఏ సమస్య వచ్చినా కూడా, అలాగే VPZలో గోడ కట్టేశారు, అది అన్నాను వీల్లేదు. అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అర్థాపిల్లి ఎంపీ వాళ్ళ ఇంటి కూడా పొలంలో వెళ్ళి ఇది చేసి పెట్టండి చేశాను. అయితే నేను ఇక్కడ ఉన్నవాళ్ళ గురించి సాధారణ జీవితం చూసిన ఏదో మా తాతలు ఎంతండి, మా మామ వద్దండి. మా మామలు పట్టుబట్టులు వచ్చాం. మహాత్యాన్ని విశాఖపట్నం స్టీల్ మన జీవితాన్ని ఇచ్చింది. పిల్లలు, కూతురులు, అల్లుళ్ళు, మనవాళ్ళు అందరితో సుఖ సంతోషాలు ఉండవంటే ఈ తల్లి పెట్టిన భిక్ష. తల్లి పిల్లల రుణం ఎలా తీసుకోలేము, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రుణం అలాగే తీసుకోలేము. కానీ మా బాధ గంగాధరరావు గారు టీసీసీ వెంకటేశ్వర గారు మేము పుట్టినప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు ప్లాంట్ బాగుంది, మీరు రిటైర్ అయినప్పుడు ప్లాంట్ ఇలాగైపోతుంది. బాగుతుంది అనుకుని ఏం చెప్తాం ఏమి ఇస్తాం అనే బాధ మాకు ఉంది. పార్టీ తెలుగుదేశం అయినా పూర్తిగా ప్రైవేటీకరణ వ్యతిరేకించడంలో ముందుండాలని తెలియజేసి చక్కటి అవకాశం రచయితగా ధన్యవాదాలు. నేను 2013 జూన్ బ్యాచ్ అయితే 2013 జూన్ బ్యాచ్ జూనియర్ ట్రైనీగా జాయిన్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ హాస్టల్. అప్పటికి భీమప్రసాద్ గారు చేయవో అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భీమప్రసాద్ గొప్పతనం గురించి చెప్తున్నారు. భీమప్రసాద్ అనేది గొప్పతనం అనేది మీరు ఎవరికి నేను చెప్పట్లేదు, అందరూ భీమప్రసాద్ గారినే సపోర్ట్ చేస్తున్నారు. మేడం ఈరోజు భీమప్రసాద్ గారు ఎంత సహకరించారు, ఎంత ఉన్నత స్థాయికి వచ్చారంటే మేడం ఎందుకంటే భీమప్రసాద్ గారికి చాలా ముఖ్యం. ఎందుకంటే అది నేను భరించాను కాబట్టి చెప్తున్నాను. మేమిద్దరం రోజు టార్మల్ కొట్టుకుంటేవారు ఆఫీస్లో, ఆఫీస్ వరకే. తర్వాత నారాయణ ఎక్కడున్నావు, నా కారు పంచర్ అయిపోయినట్టు అన్నీ మళ్ళీ నాకే ఫోన్ చేశారు. అక్కడ ఎంతమంది ఉన్నా మళ్ళీ నాకే అర్థమైందా. ఇదంతా మాకు చెప్తుండే మేడం కొంచెం కోపం ఉంటుంది, నువ్వు కొంచెం చూసుకో, ఇంకేముండదు, కొంచెం బీపీ ఉంటుంది, చక్కగా భరించు. కానీ ఒకటేంటంటే భీమప్రసాద్ టెక్నీషియన్గా పనికిరారండి. మెకానిక్ అదే అదే సాంకేతిక ఎకనామికల్ గా ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రాటజీకి అయితే అది ఎక్సలెంట్ సూటబుల్ అండి. అది మాత్రం కరెక్ట్. ఏదంటే అతనికి ఇలాంటి ఫీల్డ్ లో కాదు, అతనికి నిరంతరం పని ఉండాలి. పని లేకపోతే ఏదో ఒక డైవర్ట్ అయిపోతుంది. కనుక ఏదైనా ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ చేయాలంటే నేను ఆదిన ఇద్దరు ఎగిరాం. మేము పెట్టమమ్మా డబ్బులు కావాలి వద్దంటే బతిమలాడారు. ఏమో ఇంట్లో పోయినట్టు నారాయణ పెట్టండి, మీకు అర్థం కాదు పెట్టండి అని ప్రతిమలాడి మా పెట్టించి ఒక మంచి సజెషన్ ఇచ్చారు. దానివల్ల మేము ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటామండి. మేము ఎప్పుడు తండ్రి కొడుకుల్లాగా అంటే ఉదయం పోరాడడం, మధ్యాహ్నం కలిసిపోవడం మొదలు ఉండేదన్నమాట. నేను ఒక అలిగి వెళ్ళిపోయినా మళ్ళీ నాకు ఫోన్ చేయడం, ఇలా చాలా చేసామండి. చాలా మంచి వ్యక్తులు. ఏంటంటే నువ్వు ఏదనుకున్నా నువ్వు ఫైనల్గా సెటిల్ అవ్వాలి అంటే అక్కడికి వెళ్ళినందువల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఫైనల్కి ఎలా సెటిల్ అవ్వాలి, వచ్చినప్పుడు అంత ఎంజాయ్మెంట్ ఉండేది. 2013 అంటే పని విషయంలో కూడా మీరు ఫైలింగ్ ఇప్పుడు ఆలోచించి ఫైలింగ్ ఇచ్చిన ఏ పేపర్ కూడా ఎవరు ఇచ్చినా నేను ఇచ్చిన, ఈవెన్ నేను వచ్చినా మీ రిలేషన్ వచ్చిన పేపర్ తీసుకొని అకామిడేషన్ ఇవ్వడం అంత నిజాయితీగా చేశారండి. చాలా కానీ అంతటికీ ఈరోజు ఎంత ఎదిగారంటే మాత్రం కేవలం మంచి పిల్లలండి. అతను ఎప్పుడు పిల్లలు పట్టించుకుని నాకు తెలుసు. ఇంటికి ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎప్పుడు వచ్చేవాళ్ళు రావడం తప్ప వెళ్ళడం తెలియదు. మేడం వాళ్ళిద్దరిని చక్కగా చూసుకొని మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టడం అనేది చాలా గ్రేట్ అండి. ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్స్ అండి. వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మాతృశ్రీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మాతృశ్రీ నగర్ కాలనీ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడి
డిఫరెంట్ యాంగిల్స్లో భీమ్ ప్రసాద్ గారు ఎలా ఉన్నారనే విషయాన్ని మా అందరికీ చెప్పారండి. థ్యాంక్ యూ. అంటే ఆయన వచ్చి ఆయన బిజినెస్ పరంగా లేకపోతే ఫైనాన్షియల్గా ఇప్పుడు నారాయణ చెప్పినట్టుగా ఆయన ఎంతలా ఆలోచించేవారు, ఎంత ముందుండేవారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే క్యాలిక్యులేషన్స్లో అనే ఒక యాంగిల్ని మాకు చెప్పారు. అలాగే ఆయన మన రూమ్ ఏదైతే ఉందో అలా ఫస్ట్ నుంచే కూడా ఎవరికైనా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రైనీస్ ఎవరైనా చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఆ విధంగా సహాయం చేశారనే ఒక యాంగిల్ని చెప్పారు. అలాగే మాతృశ్రీనగర్ వాళ్ళ ప్రభాకర్ గారు కూడా చెప్పారు ఏంటంటే ఆయన అందరికీ సన్మానం చేయడంలో ముందుంటారు, అందరినీ కలపడంలో ముందుంటారు. అలాగే ఆయన కూడా చెప్పారు. అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు ఆయన కలిసి పోరాడుతూనో తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో కలిసి ఎలా ఉంటారో మిత్రుత్వంతో కూడా శత్రుత్వం అంటూ ఆయన కూడా బాగా చెప్పారు. అలాగే లాస్ట్లో కూడా మాట్లాడారు. నారాయణ కూడా పర్సనల్ టచ్ కూడా ఇచ్చి ఎలా ఉన్నారో చెప్పారు. సార్ మీకు ఇక్కడ రాసినటువంటి ఆ బహుముఖ ప్రజ్ఞావంతులు అనేది మొత్తం అందరూ కలిపి ఇప్పుడే మాకు చూపించారు, చెప్పారు. మీరు ఎలక్ట్రిక్స్లో ఇది వాళ్ళు ఇక్కడ చేయకపోతే హాస్టల్లో ఉండడం వల్ల మా డిపార్ట్మెంట్ అయినప్పటికీ అక్కడ ఉంటారు కాబట్టి మాకు తెలియలేదేమో, అంటే మాకు కూడా తెలిసిందేమో మేము మాట్లాడుండేవాళ్ళం. థ్యాంక్ యూ అండి అందరికీ ఇవన్నీ చెప్పినందుకు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడాలని కోరుకుంటారంటే ఎవరైనా మాట్లాడాలని. సర్వీస్ 1987లో జాయిన్ అయ్యారు ఆయన. దాంతో 2 years పర్మనెంట్ అయినట్టుంది. సో 38 years సర్వీస్లో ఆయన చేసిన ప్రతి పని, ఆయన చేపట్టిన ప్రతి రెస్పాన్సిబిలిటీ చాలా సిన్సియర్గా ఇంకా ఫుల్ డెడికేషన్తో చేశారండి. ఆయనకి ఉన్న వర్క్ ఎథిక్ కానీ, కమిట్మెంట్ కానీ, టైంకి ఇచ్చే వాల్యూ కానీ, కొలీగ్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఆయన ప్రిన్సిపల్స్ కింద ఆయన చాలా ఇంప్రైవ్ చేసుకున్నారు. అలాంటి ప్రిన్సిపల్సే నేను కూడా నా వర్క్లో, నేను చేసే జాబ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటానండి. ప్లస్ మా నాన్నగారి 38 years సర్వీస్లో ఆయనకి మీరందరూ చాలా సపోర్ట్ ఇచ్చి ఆయనతో చాలా ముందుకు నడిచి ఆయన ప్రతి డిసిషన్లోనూ డిపార్ట్మెంట్ అవనివ్వండి లేదంటే ఫ్రెండ్స్ అవనివ్వండి అందరూ చాలా సపోర్ట్ చేశారు ఆయనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ సపోర్ట్ చేసి ఆయనకి ప్రతి అడుగులోనూ ఆయనకు అండగా నిలబడినందుకు. మా నాన్నగారికి మా కుటుంబానికి ఈ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫేజ్లో మీ వెల్ విషెస్ ఇంకా బ్లెస్సింగ్స్ చాలా అవసరం అంటే మాతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళకి ఎవరైనా మాట్లాడడం అయిపోయింది అనుకుంటే నా రిక్వెస్ట్ ఇంకెవరైనా మాట్లాడతారంటే ఫ్యామిలీ మెంబర్స్. భీమ్ ప్రసాద్ గారు, డిప్యూటీ మేనేజర్ డిపార్ట్మెంట్, అండ్ మేడం రమాదేవి గారు, అండ్ వాళ్ళ అబ్బాయి దుర్గేష్ గారు, అండ్ బిజినెస్ దుర్గేష్ గారు, అండ్ మణిదీప్, డాక్టర్ మణిదీప్ గారు రెండో అబ్బాయి. సో ఆయన శ్రీయోభిలాష్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే బయట ఉన్నా సరే అందరికీ నమస్కారం చెప్తూ, భీమ్ ప్రసాద్ గారు 87 యాక్చువల్లీ జాయిన్ అయిందని చెప్పారు. నేను కూడా 87 జాయిన్ అయ్యాను దాంట్లో. నేను 87 జూన్లో జాయిన్ అయ్యాను. సో ఆయన జూలైలో జాయిన్ అయ్యారు. ఇద్దరు ఒకసారి జాయిన్ అయ్యారు. సో స్టార్టింగ్లో అయితే RMHP కోక్లో ఒకలాగే ఉండేది అసలు నాకు నచ్చలేదు. కానీ నేను స్టార్టింగ్లో నేను జాయిన్ అయిన ట్రైనింగ్గా బ్యాటరీలో ఉన్నప్పుడు మొత్తం RMHP ఏరియాలో నేను చూస్తూ ఉండేవాడు షిఫ్ట్లో. అది కూడా సో 2 డిపార్ట్మెంట్ ఒకటి. తర్వాత సౌలభ్యం గురించి డిపార్ట్మెంట్ సపరేట్ చేశారు. సో ఇద్దరు మొదలు సోషల్ జర్నీ స్టార్ట్ చేశాం. తర్వాత ఏంటంటే ఆయన చెప్పినట్టు ఇన్సెంటివ్ నేను ఎంఎస్ డిపార్ట్మెంట్ కొన్నాళ్ళు చేశాను. సో ఆ టైంలో నాకు అంటే ఇవ్వలేదు కానీ బట్ నేను లేట్గా జాయిన్ అయ్యాను ఎంఎస్లో. సో RMHP ప్రత్యేకంగా ఉంటాను ఇన్సెంటివ్. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అనేవి ఇన్సెంటివ్ చాలా ఎక్కువ వస్తుంది. RMHP ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇష్యూ ఉంది. కానీ RMHP డిపార్ట్మెంట్ ప్రొడక్షన్లో మొత్తమే దాన్ని పెట్టి దానికి హయ్యెస్ట్గా ఇప్పిస్తుంది, దాన్ని సెపరేట్గా. సో అంటే ఆయన మీరంతా రోల్ ప్లే చేశారనేది చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అది అంటే RMHP సపరేట్గా చేసినట్టు చేశారు. సో భీమ్ ప్రసాద్ గారు అందరూ లీడర్స్ అందరూ లీడ్ తీసుకొని చేశారు కాబట్టి RMHP సపరేట్ ఇన్సెంటివ్ వచ్చింది. తర్వాత ఏంటంటే హాస్టల్స్లో ఉండేటప్పుడు నేను వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంటాను. తర్వాత వెల్ఫేర్లో ఉంటే ఏంటంటే హాస్టల్స్ నేమ్స్ మార్చమని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది. వస్తే ఆయన మా దగ్గరికి వచ్చారు. సో వస్తే మేము వర్కౌట్ చేసాము. అప్పుడు ఏదో ఇన్సెంటివ్ అంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏదో ఇద్దాం అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ బట్ పేరు ఏంటంటే ముందు కొన్ని పేరు సజెస్ట్ చేశారు.
అల్టిమేట్గా మేము అందరూ ఎంప్లాయీస్ దగ్గర మళ్ళీ తీసుకున్నాము ఇన్ఫర్మేషన్. బట్ అల్టిమేట్గా ఆయన చెప్పిన పేర్లు అన్నీ కూడా ఫైనలైజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ పేర్లు అవి పెట్టి సో ఆయన్ని కంట్రిబ్యూషన్ అంతా. సో ఆయన పరిచయం తర్వాత ఈ డిపార్ట్మెంట్ నేను ఆగస్ట్ ఎండింగ్లో వచ్చాను నేను. సో ఆగస్ట్ ఎండింగ్లో వచ్చేసరికి మెయిన్ ఏంటంటే అదొకటి కొద్దిగా నేను చెప్పినట్టు శ్రీలంకలో ఉండేది అది. సో ఇది భారతదేశం శ్రీలంక. సో ఆ ఏరియా ఏంటంటే మనం రోజు వెళ్ళి మేము చూడడం కష్టం ఇక్కడ వాళ్ళు. సో ఆయన ఏంటంటే ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఈ 4 నెలలు నాకు వెళ్ళాల్సిన అవసరం కూడా పడలేదు. సో మన వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఒక లోటు అనేది ఏర్పడుతుంది, దాన్ని ఎలా కవర్ చేయాలని మేము ఆలోచిస్తున్నామండి. సో అఫ్కోర్స్ నారాయణ డెవలప్ చేశారు, నారాయణ రావు డెవలప్ చేశారు, కృష్ణారావు గారు చూశారు, ఉన్నారు మనకి. బట్ ఏంటంటే ఆ లోటుగానే ఉండిపోతుంది. సో దాన్ని మేము ఎలా చేయాలని ఆలోచించుకోవాలి. సో మన వాళ్ళు చాలామంది అన్ని రకాలు మాట్లాడారు. సో భీమా అంటే 2 రకాలు మేము వస్తాయి. భీమా అంటే ఒకటి భీముడు, సో మనిషికి ఆకృతి అన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. సో భీమప్రసాద్ గారు. సెకండ్ థింగ్ భీమా అంటే ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అంటే సో ఆయన భీమా అంటే ధీమా అనమాట, ఉన్నారంటే పక్కన మనకి ఒక ధీమా అనమాట. సో 2 రకాలుగా మనకి ఆయన పేరు సార్థకతోటి మనకి అందరికీ 5 రకాలుగా హెల్ప్ చేశారు. అంటే మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో ఆయన మనకంతా ఇదిగా చేశారు. తర్వాత ఇంకేంటంటే ఆయన సో డిపార్ట్మెంట్ చాలా కంట్రిబ్యూట్ చేశారు. 2010లో బయటకు వచ్చారన్నారు, వచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది. సో హాస్టల్స్ మీకు అందరికీ తెలుసు, అదంతా చాలా మెయింటెనెన్స్ చాలా కష్టం. అంటే మనం పబ్లిక్ సెక్టర్స్లో ఎంప్లాయీస్ని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈయన ఎంప్లాయీస్ కాదు, కొత్తగా వచ్చిన ట్రైనీస్ వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టడం అనేది చాలా కష్టం. ట్రైనీస్ అవరండి, ప్రాజెక్ట్ ట్రైనీస్ ఎవరైనా సరే. సో అది ఒక లీడ్ తీసుకొని చేయడం అనేది చాలా కష్టం. అది మనం అంటే జస్ట్ మామూలు మాత్రం చాలా కష్టం చేయడం అనేది. సో రోజుకి ఫ్రెష్గా వస్తుంటారు. ఇక్కడంటే మా గణేష్ గారు వీళ్ళందరూ కొంచెం పుష్ చేస్తూ ఉంటారు అంతే యాక్టివిటీ. బట్ అక్కడ ఏంటంటే రిసీవింగ్ అంటే వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టే హాస్టల్స్ ప్లస్ క్వార్టర్స్. ఇంకోటి ఏంటంటే ఏ ఇష్యూ ఉన్నా సరే ఆయన ఓకే ట్యాకింగ్ చేసేవారు మా దాకా. ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, ప్రతి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. బట్ ఏంటంటే సార్ నేను చేస్తున్నాను, నేను మేనేజ్ చేస్తున్నాను, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, సో ఐ హ్యాండిల్. సో ఆ ధైర్యం మాకు ఎప్పుడు ఉండేది. సో ఆయన ఆయురారోగ్యంతో సో అభివృద్ధి చెందుతూ ఇలాగే 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి అభివృద్ధి చెంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కుమారి మేడం గారు, ఎందుకంటే ఆవిడ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ లీవ్లో ఉన్నారు, 6 months లీవ్లో ఉన్నారు ఆవిడ. నా గురించి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆవిడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మా హెచ్ఓడి గారు, అంటే ఆయన 2 నెలలు అయింది, కానీ ఆయన వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన సపోర్ట్కి ఆయన ప్రత్యేకించి శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నాను సార్ మీకు. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళని జీవితంలో మర్చిపోకూడదు. ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న గంధ వెంకటరావు గారికి, అలాగే నాకు మొదటి నుంచి కూడా సెక్రటరీలో తిరుమల సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉండేది. మోటేపల్లి నాగేశ్వరరావు గారు నా బ్యాచ్మేట్. ఆయన నేను ఒక 20 మంది ఫ్రెండ్స్. ఇందాక వాసుబాబు చెప్పాడు 450 ఉండేవాళ్ళు మేము. ఎవరన్నా వస్తే ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఎవరూ తెలియదు కదా అని చెప్పేసి మా రూమ్లో పెట్టుకుని అందరికీ అవకాశం ఇచ్చేవాళ్ళం. అలాగే ఇక్కడ సెక్రటరీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాతృశ్రీ నగర్లో మా మిత్రుడు రవీంద్ర కుమార్ కానీ, విశ్వేశ్వరరావు గారు కానీ, పివి రావు గారు కానీ, వీళ్ళందరూ అంటే ఎంఎస్ఎన్ రాజు గారు, అక్కడ 15 మంది నాకు వినాయక కమిటీ టీం ఉంది. వాళ్ళు ఇచ్చే సహకారం అయితే మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు నేను ఇక్కడ మీ అందరి ముందు ధైర్యంగా ఉన్నానంటే కనుక వాళ్ళే కారణం. అలాగే నా యొక్క ప్రతి అడుగుజాడల్లో నాకు సపోర్ట్ చేసిన నా శ్రీమతి, అలాగే నా పిల్లలు, అలాగే రీసెంట్గా మా బావగారు నా పులగన్న వేణుమాధవ్ గారు ఇక్కడ నా ఆశీర్వదించారు వచ్చారు ఆయనకి, అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అయితే చాలామంది నా గురించి చెప్పారు కానీ అందులో నేను చేసింది ఏమీ లేదు. ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని 10 మంది చెప్పడం అనేది నాకు అలవాటు. మనం ఎవరికి కూడా రూపాయి అనేది గుర్తుని ఇవ్వలేము. ఎవరైనా కానీ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అది వృద్ధిలోకి వస్తే కనుక చాలా మంచిది. అలాగే మా నారాయణ కూడా నాకు చెప్పాడు. ఎందుకంటే నారాయణ దగ్గర పని చేసిన, ఆదినారాయణ దగ్గర పని చేసిన ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. ఎందుకంటే నారాయణ ఈజ్ వెరీ సిన్సియర్, ఆదినారాయణ ఈజ్ వెరీ సిన్సియర్. హాస్టల్లో పనిచేసేవాడికి ఆ సిన్సియరిటీ లేకపోతే చాలా అయిపోయింది. ఎందుకంటే ప్రతిరోజు ట్రైనింగ్స్ వచ్చినప్పుడు అక్కడ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్. ఏ రోజు వచ్చిన చలానా ఆ రోజు కట్టాలి. ఒకవేళ 5:30 రోజు వచ్చిన తర్వాత కూడా మా ఆదినారాయణ కానీ నారాయణ కానీ వాళ్ళు చలానా కట్టి ఆ బుక్కులో ఎంటర్ చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా మిస్ హ్యాండిల్ చేసేవాడు కాదు. అలాగే నేను ఇంతకాలం ఈ హాస్టల్స్ మెయింటైన్ చేయగలుగుతున్నానంటే కారణం ఏంటంటే నా హౌస్ కీపింగ్ స్టాఫ్ పైడ్రాజు కానీ, నోకరాజు కానీ, ఇక్కడున్న హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, మా హోమ్ గార్డులు కానీ చాలా బాగా నాకు సపరేట్ చేశారు. అలాగే నాకు ఈ చుట్టుపక్కల గ్రామాలతో నేను జాయిన్ అయిన కాడ నుంచి 1987లో నేను జాయిన్ అయినప్పుడు నాకు అందరూ చాలా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉండేది. ఆర్ఎంహెచ్పీలో పనిచేసేవాడు మా మిత్రుడు తాటికొండ కాశీ చేస్తారు. నాకు చాలా కాలం తర్వాత పిల్లలు లేటుగా పుడితే ఆ రోజుల్లో విబీజీ మోహన్ గారు అని చెప్పేసి నియోనాటల్ స్పెషలిస్ట్ ఉంటే బాబు నాకు 8th monthలో పుడితే నాకు నా మిత్రుడు కాశీ వచ్చాడు. సిటీ వెళ్ళి కాశీ ఆ రోజున ఆర్ఎస్ చంద్రబాబు మిత్రుడు చనిపోయాడు. ఈ ఇద్దరు వెళ్ళి నియోనాటల్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చాడు. అలాంటి మిత్రులు నాకు ఉన్నారు. అలాగే మా మామయ్య టీసీహెచ్ వెంకటేశ్వరరావు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే సిద్ధాంతపరంగా టీసీహెచ్ అండ్ డెడికేషన్, కల్చర్, హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను. ఎందుకంటే మాకు పనికరని ఒక సెంట్రల్ ప్లాంట్లో ఒక ఇంజనీర్ ఉండేవాడు. ఈయన ఫస్ట్ అందరూ చెబుతారు కానీ ఆచరించే వ్యక్తి ఎవరు టీసీహెచ్. ఫస్ట్ మ్యారేజ్, కమ్యూనిస్ట్ మ్యారేజ్ దండం పెళ్లి చేసుకుంది మా టీసీహెచ్ వెంకటేశ్వరరావు. దండం పెళ్లి చేసుకుంది. ఎందుకంటే మేము ఆర్ఎంఎస్పీ డిపార్ట్మెంట్లో అన్ని యూనియన్లు ఉండే. ఎన్ని యూనియన్లు ఉన్నా కూడా సిద్ధాంతపరంగా విభేదించేవాళ్ళం కానీ వ్యక్తిత్వంగా కానీ కలిసి ఉండడంలో మాత్రం మేమందరం చాలా కలిసి ఉండేవాళ్ళం. అలాగే కొంతమంది మిత్రులు లాస్ అయ్యాను. మా భద్ర పాటే గారు నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన కూడా చాలా ఆప్తులుగా ఉండేవాడు. చాలామంది ఫ్రెండ్స్ని లాస్ అయ్యాడు. అయితే ఒక విషయం ఏంటంటే ఈరోజు నేను ఉంటున్న కాలనీలో మా గరగప్పారావు గారు కానీ, మా రాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా మా సంజీవి, ఎస్పెషల్లీ సంజీవి ఏంటంటే నాకు ఫామ్ హౌస్ అంటే ఏదన్నా పని ఉందంటే పిలిస్తే వెంటనే వచ్చేవాడు సంజీవి. అలాగే మిత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే 100% ఒక కోఆపరేషన్. ఈ రోజు నా ఎదుగుదల కారణం నా ఫ్యామిలీ అంతా, ఈ రోజు నా యొక్క మిత్రులు వీళ్ళందరూ సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. పెద్దల గిరి గారికి కూడా నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే గిరి గారు ఆయన గవర్నమెంట్ బారులో సాయిబాబా కమిటీ ట్రస్ట్ ఆయన కూడా పిలిచినందుకు వచ్చినందుకు ఆయనతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. Retirement to you. Happy 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 retirement to you. Retirement to you. Happy 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 retirement to
goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. You have been a credit, you have been a star, you have been a credit, you have been a star. We won't forget you wherever you are. We won't forget you wherever you are. You have been a credit, you have been a star. We won't forget you wherever you are. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. You have been a credit, you have been a star, you have been a credit, you have been a star, and we know you are gonna go far, and we know you are gonna go far. You have been a credit, you have been a star, and we know you are gonna go far. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. శ్రీ రాళ్ళపల్లి జయప్రసాద్ గారి ఉద్యోగ వేతన శుభాభినందన కుసుమ నీరాజన హరిచందన మందారమాల అనితర కార్యాధ్యక్షుడు ప్రముఖ ప్రజ్ఞావంతుడు మానవతావాది విశాఖ ఉక్కులో 38 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించి ఈ నెల 31 డిసెంబర్ 2020 నాడు ఉద్యోగ వేతన చేయమన్న శ్రీ రాళ్ళపల్లి జయప్రసాద్ గారి ఉద్యోగ బ్యాక్ ఉండండి వస్తారు, అందరూ వస్తారు. కోర్సును పూర్తి చేసి 1987 జూలైలో విశాఖ ఉక్కులో జూనియర్ ట్రైనీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు శ్రీ జయప్రసాద్ గారు. తర్వాతి కాలంలో చదువుపై గల జిజ్ఞాసతో 2007లో మెకానికల్ డిప్లొమాను కూడా పూర్తి చేశారు. విశాఖ ఉక్కులో చేరినది మొదలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ మరియు నిబద్ధతలతో నిర్విరామ సేవలు అందించి సహచర కార్మిక సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టిని సారించి ఐఎన్టీసీ యూనియన్లో ఆఫీస్ బేరర్గా ఉంటూ ఆర్ఎండ్బిలో ఇన్సెంటివ్ స్కీము అమలుకు ప్రశంసాపూర్వకమైన కృషిని గావించారు. ఫోర్మెన్ గా అటుపిమ్మట 2010లో జూనియర్ ఆఫీసర్ గా పదోన్నతిని పొంది ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లో చేరి డిప్యూటీ మేనేజర్ వరకు టౌన్షిప్ లోని 3 హాస్టల్స్ యొక్క గురుతరమైన నిర్వహణ విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి అనితరమైన కార్యదక్షతలు చాటుకున్నారు శ్రీ జయప్రసాద్ గారు. మార్చి 7, 1991 నాడు శ్రీ చలమని శెట్టి సుబ్బారావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారుల ద్వితీయ సంతానమైన శ్రీమతి రమాదేవి గారిని పరిణయమాడి శ్రీమతి రమాదేవి గారి అభిలషణీయమైన సహకారంతో అన్యోన్య దాంపత్య జీవితంలో 2 కుమారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. పెద్ద కుమారుడు శ్రీ నాగవెంకట దుర్గేష్ NIT నాగపూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. శ్రీ నాగవెంకట దుర్గేష్ కులకర్ణం శ్రీ వేణుమాధవ్ గారు మరియు శ్రీ ఇందిరా గారు ఏకైక సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడిన శ్రీమతి సాయి శ్రావణితో ఇటీవల వివాహం జరిపించారు. ప్రసాద్ గారు విశాఖ జిల్లా నాగవరం గ్రామంలో కనగల ఫామ్ హౌస్ లో సామాజిక బాధ్యతలు సైతం మేళవించి వ్యవసాయ వృత్తిలో అనేక మందికి ఉద్యోగ వృత్తిని కల్పిస్తున్నారు. పూర్వస్థానం గల హోటల్ బిజినెస్ రంగంలో కూడా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వారికి మానవతావాదంతో ఆపద హస్తాలు అందించడమే కాకుండా ప్రతి కార్యక్రమంలోనూ నిత్య నూతనంగా ఆలోచించి అకుంఠిత దీక్షా దక్షతలతో పూర్తి చేసి జీవోదాతలు శ్రీ జయప్రసాద్ గారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని కనబరిచే శ్రీ రాళ్లపల్లి దేవిప్రసాద్ గారికి ఉద్యోగ విరమణానంతర జీవితంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా. చెప్పేద్దాం చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు. కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో, స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో, ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి.